డీహైడ్రేషన్ అంటే నీరు తాగకపోవడం వల్ల ఎటువంటి సమస్యలొస్తాయో నేను ఈరోజు మీకు వివరిస్తాను. నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్, ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్. మనం చూస్తుంటాం, అందరికీ తెలుసు, ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళం కూడా రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలనేసి. కొంతమంది నీళ్ళన్నది చాలా మితంగా తాగుతూ ఉంటారు. అంటే మహా అంటే రోజుకి ఒక కప్పో, 2 గ్లాసులో నీళ్ళు తాగుతూ ఉంటారు. కొంతమందికి ఇది అలవాటయిపోతుంది. కొంతమందికేంటంటే ఈ వర్క్ ప్లేస్‌లో ముఖ్యంగా ఆడపిల్లలకి వాష్‌రూమ్‌కెళ్ళాలన్న ఇబ్బంది గాని, ట్రావెలింగ్ అప్పుడు వాష్‌రూమ్ ఎతుక్కోవడం ఇబ్బందని జేసి వాళ్ళు నీళ్ళు తక్కువ తాగడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇది 1, 2 రోజులైతే పర్వాలేదండి. కానీ ఎప్పుడైతే ఇది లాంగ్ టర్మ్ అంటే మనకది మన నేచరే, అంటే మన అలవాటులోనే నీళ్ళు తాగడం లేదనుకోండి, అది లాంగ్ టర్మ్‌లో చాలా సీరియస్ కండిషన్స్‌ని మనకు కాజ్ చేస్తుందన్నమాట. జబ్బుల్ని కాజ్ చేస్తుంది. ముఖ్యంగా ఏమవుతుంది నీళ్ళు తాగకపోతే? రక్తం అన్నది చిక్కగా అవుతుంది. ఎందుకంటే మన రక్తం ఇంచుమించు మన ఒంట్లో ఒక 2.5-3 లీటర్ల రక్తం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా. ఆ 3 లీటర్ల రక్తంలో కూడా ఇంచుమించు 80% నీరే ఉంటుంది. కేవలం రక్తంలోనే కాకుండా మిగతా ఆర్గన్స్ అన్నిట్లో కూడా మెయిన్ కాంపోనెంట్ నీళ్ళే ఉంటాయి. సో, ఈ నీరు ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం ఊపిరి తీసుకున్నప్పుడు మన ఊపిరిలోంచి కూడా కొంచెం నీరన్నది బయటికి వెళ్తుంది. అంటే మన శ్వాసలో కూడా కొంచెం మనకి వాటర్ అన్నది లాస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన చర్మం నుంచి, అంటే ఎప్పుడైతే మన చర్మంకి ఈ చెమట వస్తుందో, ఆ చెమట కూడా నీరులా పోతుంది. అండ్ బాడీ నుంచి బయటికెళ్ళే యూరిన్ గాని, మోషన్ గాని దాంట్లో కూడా నీరు కాంపోనెంట్ అన్నది ఉంది. ఇట్లా రకరకాలుగా మన ఒంట్లోంచి నీరన్నది బయటికి వెళ్తుంటుంది. అండ్ ఈ తగు మోతాదులో గాని మనం నీరుని రిప్లేస్ చేయకపోతే సీరియస్ ప్రాబ్లమ్స్, ఎలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ అంటే, ఈ రక్తం చిక్కగా అయిపోవడం వలన రక్తం గడ్డకట్టేదానికి అవకాశాలు పెరుగుతాయి. అండ్ ఈ రక్తం గడ్డకట్టినప్పుడు ఏ ఆర్గాన్‌లో గాని ఎళ్ళే రక్తనాళం గాని బ్లాక్ అయిందనుకోండి, ఆ తాలూకు కంప్లెయింట్స్ ఉంటాయి. ఉదాహరణకి మెదడు నుంచి బయటకొచ్చే రక్తనాళాలు బ్లాక్ అయ్యాయనుకోండి, హెడేక్ గాని, మెదడులో రక్తం చిట్లడం గాని, లేదంటే పక్షవాతం రావడానికి గాని, కొంతమందికి ప్రాణం మీదకి కూడా పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతమందికి డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటే కాళ్ళలో కింద నుంచి పైకొచ్చే రక్తనాళాలు, ఈ కండరాల లోపల ఉండే రక్తనాళాల్లో డీహైడ్రేషన్ వలన కూడా ఈ డీవీటీస్ అన్నవి వస్తుంటాయి. ఈ డీవీటీ వచ్చినప్పుడు ఏమవుతుంది? కాలు వాపు రావడం, కాళ్ళ మీద మచ్చలు పడడము, ఆ! తీవ్రమైన నొప్పుండడం. కొంతమందికి అదృష్టం బాలేని వాళ్ళకి ఆ కాళ్ళలో ఉండే రక్తనాళం గడ్డ కాస్త కదిలి గుండెల్లోకి గాని, ఊపిరితిత్తుల్లోకి గాని వెళ్ళినప్పుడు దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాం. అది ఈవెన్ ప్రాణానికి కూడా డేంజరస్. అలా ఈ చిక్కగున్న రక్తం వల్ల రక్తం గడ్డ కట్టేదానికి ఆస్కారం ఎక్కువుంటుంది. అవన్నిటిని కూడా మనం వీనస్ థ్రోంబోసిస్ అంటాం. అలా ఈ డీహైడ్రేషన్ అన్నది ఇంత పెద్ద జబ్బుని కూడా కాజ్ చేయగలదు. నెక్స్ట్ వచ్చేసి రక్తం చిక్కగా ఉండడం వలన మన గుండె ఎక్కువ ప్రెషర్‌తో ఆ రక్తాన్ని పంప్ చేయాల్సొస్తుంది. దానివల్ల ఏమవుతుంది? బీపీ అన్నది పెరుగుతుంది. అందుకనేసి బీపీ పెరిగేదానికి కూడా డీహైడ్రేషన్ అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్‌గా మనం ఈ మధ్య గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అందరికీ తెలుసు, కిడ్నీలో రాళ్ళొచ్చేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన ఒంట్లోకి వచ్చే మెటీరియల్స్, మనం తినే ఆహారం గాని, తీసుకునేవి ఏవైనా గాని మన ఒంట్లోంచి ఎయిదర్ యూరిన్ గాని, మోషన్‌లోంచి గాని దాన్ని బయటికి వెళ్ళాలి. సో, కిడ్నీలోంచి ఈ మెటబోలైట్స్ గాని, ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని బయటికి వెళ్ళాలంటే యూరినే మీడియం. అంటే యూరిన్ అంటే వాటర్‌నే మీడియం. అంటే తగు మోతాదులో వాటర్ లేదనుకోండి, అక్కడ స్టాగ్నెంట్‌గా ఉండి స్టోన్స్ అనేవి ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అందరికి తెలుసు, కిడ్నీలో రాళ్ళొచ్చాయనుకోండి, అది ఎంత ఇబ్బంది కాజ్ చేస్తుందో. అండ్ కొంతమంది ఈ కిడ్నీలో రాళ్ళు నొప్పొచ్చి కొంతమందికి గుర్తించడం జరుగుతుంది. కొంతమందికి ఈ కిడ్నీ రాళ్ళు సైలెంట్‌గా ఉండి మొత్తానికి కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలా డీహైడ్రేషన్ వలన ఇంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో, అందుకనే ఫ్రెండ్స్, కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా 8-10 గ్లాసుల వాటర్ కంపల్సరీగా తాగేటట్టు చూసుకోండి.